నమస్తే అండి. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. ఈయన మొన్న నైటు కొబ్బరి బొండాలు తీసుకొచ్చారండి అమ్మాయికి. తను తాగాలి కదా, రోజుకొక బొండమన్నా. సమ్మర్ కదా అని చెప్పి వస్తా తీసుకొచ్చారు. ఇది నిన్నటి వీడియోనండి. నిన్న ఈయన్ని పంపించేసిన తర్వాత మా ఊర్లో రామాలయం గుడి కడుతున్నారండి. ఆ గుడి కోసం అని చెప్పి చందాకు వచ్చారండి. సర్లేమని ఇంటికి వచ్చిన వాళ్ళని ఎందుకు వెనక్కి తిప్పి పంపించడం అని చెప్పి ఏదో మనకి చేతనైన సహాయం మనకు ఉన్నంతలో హెల్ప్ చేశానండి. బయటికి ఎందుకు చెప్పుకోవడం అని నేనేమీ చెప్పట్లేదు ఎంత ఇచ్చాను ఏంటనేది. ఇంకా పాపం ఎండలో బాగా ఎండలుగా ఉన్నా కూడా వాళ్ళు వచ్చారండి. దాహం వేసిందంటే కొంచెం మంచినీళ్ళు ఇచ్చాను. ఇంకా చందా తీసుకుని రిసిప్ట్ ఇస్తారు కదండి, ఆ రిసిప్ట్ ఇచ్చి సరే అమ్మ వెళ్ళొస్తామమ్మా అని చెప్పి బయలుదేరుతున్నారండి. ఇంటికి ఎవరన్నా వస్తే ఉత్త చేతులతో పంపించకూడదు అంటారు కదండి మన పెద్దలు. అలాగే ఎంతో కొంత 10 రూపాయలు 25 రూపాయలు మన ఇష్టం అండి, మన స్తోమత. మనకున్నంతలో మనకు మనం సహాయం చేసాం, భగవంతుడు కల్పిస్తున్నాడు మనకి. ఎంతో కొంత మనం ఇస్తున్నాము అనేది అదొక సంతోషంతో భావంతో మంచిగా అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి అని చెప్పి ఇంకా అలాగా చందా ఇచ్చానండి. ఇంతలో ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంకా పాపకి ములక్కాయ కూర వండమందండి. ఒక ఉల్లిపాయ కోసి ఒక ములక్కాయ వేసి కూర వండాను. ఆ కూర వండేసిన తర్వాత పక్కన పెట్టేసి ఇక బయట పనులు చూసుకుంటున్నానండి. బట్టలు అన్నీ ఉన్నాయని చెప్పాను కదండి, బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి, ఇల్లంతా చక్కబెట్టుకోవాలి అని చెప్పాను కదండి. ఇక బయటకు వచ్చేసి వంట పని అయిపోయింది వంటగదిలో. ఇక ఈ బట్టలు కూడా వాష్ చేసేద్దామని చెప్పి తడిపేస్తున్నానండి. కొంచెంసేపు నాననిచ్చిన తర్వాత ఇంకా ఏంటండి వాషింగ్ మిషన్లో నాకు వాడటం కూడా నాకు అంతగా తెలియదండి. అదొకటిను ఎందుకులే, ఓపిక ఉంది కదా, ఓపిక ఉన్నన్ని రోజులు ఉతుకుదాము, ఇంక ఉతకలేనప్పుడు అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా నాకు నచ్చట్లేదులే దాంట్లో అయితే అని కొంత వాడటం కూడా కుదరక, ఉతికినా కూడా నచ్చక అట్లాగా అశ్రద్ధ చేసేసానండి. వాషింగ్ మిషన్ తీసుకుంటానంది అమ్మాయి. వద్దులేమ్మ అంట ఇంకా తీసుకోలేదు. అందులో రెంట్ హౌస్ కదండి మేము ఉండేది. ఇంక వెళ్ళిన చోటకల్లా వాటిని తిప్పుతూ ఉండాలి. ఇప్పటికే సామాన్లు ఎక్కువైపోయినాయి బాగా. వద్దు అనుకుంటానే ఇంటి నిండా సామాన్లేనండి. ఇల్లు మారేటప్పుడు ఎంత బాధ వేస్తుందో అది మారే వాళ్ళకి తెలుస్తుందండి. ఇంకా సరే బాగా ఎండగా ఉందండి ఈ సందులో. ఇప్పుడు బట్టలు ఉతకపోతే తర్వాత ఎండ వచ్చేస్తుందండి. అందుకని కొంచెం నీడ ఉండగానే మంచిగా ఉతికి వాష్ చేసేసుకున్నామంటే బట్టల పని ఇంకా అయిపోతుందని చెప్పి ఇంకా బట్టల దగ్గరికి వచ్చేసానండి. ఒకసారి బాగా బట్టలు జాడించిన తర్వాత మళ్ళీ రెండోసారి పెద్దవాళ్ళు ఒక సామెత అనేవాళ్ళండి. ఏమంటే అది మన ఆడవాళ్ళకి వంట చేస్తాం కదండి వంటగదిలో, ఏంటి కూర తాలింపులో రుచి బట్టలో జాడింపులో మురికి పోతుందంట. అంటే తాలింపు మాడిపోతే కూర రుచిగా ఉండదంటారు. బట్టలు మంచిగా నీళ్ళల్లో ఇలాగ మంచిగా వాష్ చేసి జాడించకపోతే బట్టలు మురికిపోదని దాని అర్థం అండి. అంటే శాస్త్రం అలా అనేవాళ్ళు, కూర తాలింపు బట్టలు జాడింపు లేకపోతే బాగోదు అని. అది గుర్తొస్తూ ఉంటుందండి ఎప్పుడన్నా. ఇంక ఈ బట్టల పని అయిపోయిందండి. ఇంతలో ఇవి పిండేసి పక్కన పెట్టేసి పైకి వెళ్ళిపోయి ఇంకా ఆరేసానండి. ఎండ ఎంతలా కాస్తుందండి అసలు. ఆరేసి ఇంట్లోకి వచ్చి మళ్ళీ స్నానం చేసేసరికి బట్టలు ఆరిపోయినాయండి. అలాగా అయిపోయి అసలు ఎండలో ఉండలేకపోతున్నాం. తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఎండ కూడా మంచిది కాదు కదండి. అక్కడికి పొద్దున్నే చేసేస్తూ ఉంటా పనులు, లేట్ చేసుకోను. ఎప్పటికైనా నాకు తప్పదు కదండి, నేను చేయాల్సిన పనులే కదా. మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పని అనేది. చూస్తుంటే శని, చేస్తే పని అని, పని చేసుకుంటే అయిపోతుంది అని ఇంకా చేసుకుంటూ ఉంటానండి.
అలాగ నిదానంగా. ఏమంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనం కూడా కంటిన్యూగా చేయలేం కదండీ. చిన్నపిల్లలకి ఓపికలు ఉండట్లేదు. ఇంకా మనం కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత కంటిన్యూగా పని చేయాలన్నా కూడా ఈ ఎండలకు అసలు చేయలేకపోతున్నాము. ఇదిగోండి ఆరేసేసి మొత్తం క్లిప్పులు పెట్టేసి ఇంకా కిందకు వచ్చేసాను. కిందకు వచ్చేసరికి ఇక అంట్లు ఎదురు చూస్తున్నాయి మళ్ళీ. ఈ గిన్నెలు తోమేసేయాలి మళ్ళీ. ఇంకా ఇంట్లోకి ఎందుకు మళ్ళీ వెళ్ళడం అని చెప్పి ఈ గిన్నెలు కూడా శుభ్రంగా తోమేసేసి, నేనండి విమ్ సోపు వాడేదాన్ని ఇదివరకు. ఇప్పుడు ఏమంటే లిక్విడ్ తీసుకొస్తున్నారు ఈయన. బాగానే ఉంటుందండి. కొంచెం అంత వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని చక్కగా యూజ్ చేసుకుంటే మంచిగా వదిలిపోతుందండి. నీట్గా ఉంటున్నాయి ఈ గిన్నెలు కూడా. ఇంకా కడిగేసుకొని లోపలికి వెళ్ళిపోదాము అని అనుకుంటా ఇక నేను బట్టలు ఉతికిన గిన్నెలు తోమినానండి. బట్టలు తడిసిపోవటమేనండి. మళ్ళీ స్నానం చేయాల్సిందే నేను. అలా ఉంటుంది ఇక అందుకని ఇంట్లో పని ముగించుకుని వీటి జోలికి వస్తాను. తోమేసి కడిగేసి పక్కన పెట్టేస్తానండి. క్లీన్ చేసేసి ఇంట్లోకి వచ్చి స్నానం చేసేసి ఇంతలో కొంచెంసేపు పడుకుని లేచేసరికి ఇంకా సాయంత్రం అయిపోయింది కదండి. మళ్ళీ సాయంత్రం పూట కొంచెం ఇల్లు గుమ్మాలు తుడిచేసుకొని ఇలాగా, ఎందుకంటే మాకు పొలాల పక్కన ఇల్లు కదండి. 2 పూట్ల ఊడ్చుకోకపోతే ఇలాగా చెత్త ఊడకపోతే ఎంతో కొంత కొంచెం మళ్ళీ పొద్దునకి ఎక్కువగా కసకసలాడుతూ ఉంటుంది కాళ్ళ కింద. అందుకని చెప్పి 2 పూట్ల ఊడవాల్సిందేనండి. దుమ్ము వచ్చేస్తుంది బాగా. ఇంకెంతలో బట్టలు కూడా బాగా ఆరిపోయినాయి. పైకి వెళ్ళి ఎండకి తీసుకురావటానికి అశ్రద్ధ చేసేసానండి, వెళ్ళలేక. తలకాయ నొప్పి వచ్చేస్తుందని. ఇంకా సర్లే అని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చానండి. ఆరిపోయినాయి బట్టలన్నీ ఇంట్లో మడతలు పెట్టేసేసి సర్దేసేద్దామని చెప్పి ఇంకా బట్టలు మడత పెట్టేస్తున్నానండి. ఎప్పుడో ఆరిపోయినాయండి. నేనే వెళ్దాం అనుకుంటా వెళ్ళలేక అలాగా ఇంకా ముద్ద అన్నం తినేసేసి కాసేపు పడుకుని పోయానండి. ఇంతలో మాకు భగవద్గీత క్లాసులు ఉంటాయండి. అవి కూడా చదువుకుంటా వింటూ పడుకుని పోయాను. ఇంకా అమ్మాయి బట్టలు అమ్మాయి రూమ్లో ఇచ్చేసి మా బట్టలు మాకు సర్దేసి పొద్దున కడిగిన గిన్నెలు ఉన్నాయి కదండి, ఇంకా అవన్నీ సర్దుకుంటూ మళ్ళీ ఎక్కడే ఉంటే అలాగే ఉండిపోతాయి, సర్దేసేద్దామని చెప్పి ఇంక సర్దేసి అమ్మాయికి కొంచెం సేమియా తినాలని ఉందంటండి. అడిగింది, అమ్మ సగ్గుబియ్యం సేమియా చేసి పెట్టవా అని. ఇంకా సర్లేమని చెప్పి సరేనమ్మా చేస్తాను అని పొద్దున పాలు తీసుకొచ్చారండి. పాలు డీప్లో పెడితే గడ్డ కట్టేస్తున్నాయండి. మామూలుగా పెడితేనేమో ఉండట్లేదు, ఇరిగిపోతున్నాయి అని చెప్పి డీప్లో పెడుతున్నామండి. సమ్మర్ కదా, ఇంకా మొత్తం ఓపెన్ చేసేస్తేనే కానీ ఆ పాలు గిన్నెలోకి అలా వచ్చినాయి గడ్డతోటి. అది వేడి చేసేసి ఇందులో సగ్గుబియ్యం అవి నానపెట్టేసి ఉంచానులేండి. ఒక పక్కన బాయిల్ అవుతుంది. వాటర్లో పోసి ఉడకపెట్టాను సగ్గుబియ్యం. కొంచెం జీడిపప్పు నెయ్యిలో వేపేసి, కొంచెం కిస్మిస్ జీడిపప్పు నెయ్యిలో వేపేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపేసి దీనిలో వేసేసానండి. ఒక 5 నిమిషాలు ఉడకపెట్టేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇంతలో సేమియా కూడా వేపేసాను. బెల్లం కూడా తురుముకుని పక్కన పెట్టుకుందామని చెప్పి బెల్లం కూడా తురుముకున్న, 4 యాలకులు కూడా దంచేసి పక్కన పెట్టుకున్నానండి. ఇది బెల్లం కానీ వెంటనే వేసేసినా పాలు ఇరిగిపోతాయండి. పాలు కాయకోకుండా అలాగే పోసినా ఒక్కోసారి ఇరిగిపోతాయండి. అలా ఏమీ లేకుండా సన్న సెగ మీద పెట్టుకుని చక్కగా కాసిన పాలు పోసుకుంటే అస్సలు ఇరగదండి. సేమియా ఇరగదు, మంచిగా ఉంటుంది. చక్కగా కలయి పెట్టుకుని అదిగోండి చూడండి. ఇంకా సిమ్లో పెట్టాను, కలబెట్టేసి సిమ్లో పెట్టాను. ఇప్పుడు ఉడికినాయండి. ఒక 5 నిమిషాలు ఉడకపెట్టాను కదా, ఇంకా బెల్లము యాలకుల పొడి వేసేస్తున్నాను. ఇదిగోండి చక్కగా నీట్గా చిక్కగా చాలా టేస్ట్గా బాగా వచ్చిందండి. ఇంకా నెయ్యి వేసినా కూడా బాగుంటుందండి. నెయ్యి వేస్తానంటే వద్దు అంది అమ్మాయి.
ఎందుకంటే నెయ్యి మేము కూరల్లో అట్లా ఎక్కువ వాడుతూనే ఉన్నాం కదమ్మా, వద్దు నాకు ఇలాగే తినాలని ఉంది, పాలతోనే చేసివ్వు అంటే అది చక్కగా అస్సలు ఎరగలేదండి, చక్కగా వచ్చినాయి. కొంచెం ముందుగా మా కృష్ణయ్యకి తీసి ఇవ్వాలి కదా, పెట్టాలి కదండి. ఆయన కూడా సేమియా పాయసం అంటే చాలా ఇష్టం మా కృష్ణయ్యకి. మా రాధాకృష్ణులకి ముందులో తీసి పెట్టేసి పక్కన, ఇంకా ఇదిగోండి మా రాధాకృష్ణులకి ఇచ్చేసి మీరు కూడా తినండి అమ్మా అని చెప్పేసి దండం పెట్టేసుకుని, అంటే పొద్దున వెలిగించిన దీపారాధన అండి, అలా వెలుగుతూనే ఉంటుంది చిన్నగా. ఇందులో ఈ పాలు కూడా కాగిపోయినాయి. ఇక అమ్మాయికి కూడా ఇచ్చేసానండి. ఇదేనండి ఈరోజు వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.